నమస్కారం. ఈరోజు మనం పెట్టుబడుల ప్రపంచంలో కృత్రిమ మేధస్సు అంటే ఏఐ దాని పాత్ర గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. మాకు శంకర్ నాద్ అనే ఒకాయన చేసిన వీడియో కనిపించింది. చాలా ఆసక్తికరంగా అనిపించింది. అందులో ఆయన స్టాక్ రీసెర్చ్, స్క్రీనింగ్, ఇంకా పెట్టుబడులు పెట్టడానికి ఏఐని తానెలా వాడుతున్నాడో ఒక 8 పద్ధతులు చెప్పారు. వాటిలో ఉన్న ముఖ్యమైన విషయాలేంటో ఇప్పుడు విశ్లేషిద్దాం. అవునవును, నిజమే. ఏఐ ఇప్పుడు చూడండి, దాదాపు ప్రతి రంగంలోనూ దాని ప్రభావం చూపిస్తోంది. ఏదో కంటెంట్ రాయడం, కోడింగ్, బొమ్మలు గీయడం, మ్యూజిక్, ఇంతే కాదు, ఇన్వెస్టింగ్ రంగంలో కూడా ఇదొక ముఖ్యమైన సాధనంగా తయారవుతోంది. కేవలం రీసెర్చ్, స్క్రీనింగ్కే కాదు, మార్కెట్ ట్రెండ్స్ కనిపెట్టడం, రిస్క్ మోడల్స్ కట్టడం, కొన్నిసార్లు మనుషుల ప్రమేయం లేకుండానే ట్రేడ్స్ చేయడం, ఇంత దూరం వెళ్ళింది. ఈ చర్చలో ఆ వీడియోలోని కీలక సమాచారం, దాని చిక్కుల గురించి చూద్దాం. చాలా బాగుండే. అయితే అందరికీ ఒకే పేజీలో ఉండటానికి మొదలుపెట్టే ముందు అసలు ఏఐ అంటే ఏంటి, దానిలో ఏమేం రకాలున్నాయి, ఆ బేసిక్స్ కొంచెం టచ్ చేద్దామా? తప్పకుండా. మంచి ఆలోచన. కృత్రిమ మేధస్సు అంటే ఏఐ. ఇది చాలా పెద్ద పదం చూడండి. దీని కింద చాలా స్పెషలైజ్డ్ విభాగాలున్నాయి. మెషీన్ లెర్నింగ్, ఎంఎల్, డీప్ లెర్నింగ్, డిఎల్, ఇంకా జనరేటివ్ ఏఐ, జెన్ ఏఐ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ఎల్ఎల్ఎంస్, ఇలాగనమాట. అయితే ఒకటి గుర్తుంచుకోవాలి, ప్రస్తుతానికి సినిమాల్లో చూపించినట్టు ఏఐకి సొంత తెలివి అంటే ఆ స్పృహ, ఫీలింగ్స్ అవేమీ లేవు. అంటే టర్మినేటర్ లాంటి భయాలు ప్రస్తుతానికి లేవన్నమాట. ఈ మెషీన్ లెర్నింగ్ ఎంఎల్ని ఏఐకి మెదడు లాంటిదనుకోవచ్చు. అది చాలా డేటా వాడుకొని మోడల్స్కి ట్రైనింగ్ ఇస్తుంది. 1930లు 40లలోనే మొదలయ్యాయట. కానీ ఈ మధ్య ఒక 10-15 ఏళ్లలో, ముఖ్యంగా సోషల్ మీడియా వల్ల అనుకుంటా, రోజు బోలెడంత డేటా వస్తోంది కదా, దానివల్ల దీని డెవలప్మెంట్ చాలా వేగంగా పెరిగింది. ఇక జనరేటివ్ ఏఐ అంటారా? మనం ప్రాంప్ట్ ఇస్తే చాలు, అదేదో సూచన లాంటిది. దాన్ని బట్టి టెక్స్ట్, మాటలు, ఇమేజులు, ఆడియో ఇలా కొత్త కంటెంట్ సృష్టిస్తోంది. భలే ఉంది కదా. అవును, సరిగ్గా చెప్పారు. ఇకపోతే ఎల్ఎల్ఎంస్ అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. ఉదాహరణకి చాట్ జీపీటీ, జెమినై, క్లాడ్ ఇలాంటివి. ఇవి ముందే చాలా పెద్ద డేటాసెట్స్తో ట్రైన్ అయి ఉంటాయి. సాధారణంగా భాషకు సంబంధించిన పనులన్నీ బాగా చేస్తాయి. అయితే ఇప్పుడు కొత్తగా ఏంటంటే, ప్రత్యేకంగా ఇండస్ట్రీల అవసరాల కోసం చిన్న స్పెసిఫిక్ డేటాసెట్స్తో కూడా ట్రైన్ చేస్తున్నారు. ఉదాహరణకి మన పెట్టుబడుల విషయానికొస్తే రీసెర్చ్ రిపోర్ట్స్, స్టాక్ సమాచారం, ఎర్నింగ్స్ కాల్స్ ట్రాన్స్క్రిప్ట్స్, ఎకనామిక్ డేటా, సెబీ ఫైలింగ్స్, ఇలాంటి వాటితో ట్రైన్ అయిన ఎల్ఎల్ఎంస్ వస్తున్నాయి. అవును. ఆ వీడియోలో ProView.ai అనే ప్లాట్ఫామ్ గురించి చెప్పారు కదా, అది ఇలాంటి ఫినాన్స్ ఫోకస్డ్ ఏఐకి ఒక ఉదాహరణ అని, ఈ మధ్యే వచ్చిందని, ప్రస్తుతానికి ఫ్రీ అని కూడా అన్నారు. అక్కడే వస్తుంది అసలు విషయం, ప్రాంప్ట్ ప్రాముఖ్యత. ప్రాంప్ట్ అంటే మనం ఏఐకి ఇచ్చే సూచన లేదా ప్రశ్న అన్నమాట. మనం ఎంత స్పష్టంగా, వివరంగా అడుగుతామో, ఏఐ ఇచ్చే అవుట్పుట్ అంత కరెక్ట్గా మనకు కావాల్సినట్టుగా ఉంటుంది. దీనికి వీడియోలో మంచి పోలిక చెప్పారు. ఇంట్లో వంట చేసేవాళ్లకి ఏదో ఒకటి వండు అని చెప్తే ఏమొస్తాదో తెలీదు కదా, రోటీనా, అన్నమా, నూడిల్సా, ఏమో. అదే నాకు పప్పు, అన్నం, ఆలూ ఫ్రై కావాలి అని క్లియర్గా చెప్తే అవే వస్తాయి. ఏఐ కూడా ఇంతేనా? ఖచ్చితంగా, ఖచ్చితంగా. ఏఐతో కూడా అంతే. చూడండి, ఒక ఉదాహరణ చెప్పారు కదా, డిక్సన్ టెక్నాలజీస్ ఎర్నింగ్స్ కాల్ ట్రాన్స్క్రిప్ట్ని గ్రాక్ అనే టూల్లో వేసి నాకు సమ్మరీ ఇవ్వు అని సింపుల్గా అడిగితే అదేదో స్టాండర్డ్ సమ్మరీ ఇస్తుంది. చాలా టెక్నికల్గా, డ్రైగా ఉంటుంది. అయితే అప్పుడు వచ్చిన అవుట్పుట్ చాలా వేరుగా ఉందని చెప్పారు. డిక్సన్ టెక్నాలజీస్ అనేది ఫోన్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు లాంటి మంచివి చేసే సూపర్ కూల్ ఫ్యాక్టరీ అని మొదలుపెట్టిందట. ఆర్ఓసీఈ 48%, ఆర్ఓఈ 32% లాంటి వాటిని ఇది స్కూల్లో A+ గ్రేడ్ తెచ్చుకోవడం లాంటిది అని పోల్చిందట. మొదటి వర్షన్లో కేవలం అవేవో టెక్నికల్ పదాలు, నెగటివ్ వర్కింగ్ క్యాపిటల్, క్యాష్ బ్యాలెన్స్, ఆర్ఓసీఈ, ఆర్ఓఈ ఇలాగే ఉన్నాయి. చూశారా? అంటే ప్రాంప్ట్ ఎంత తేడా తీసుకురాగలదో అర్థమవుతుంది కదా. అడిగే విధానం మారిస్తే చాలు, అవుట్పుట్ మొత్తం మారిపోతుంది. ఇలా మంచి ప్రాంప్ట్స్లు రాయడాన్ని ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటున్నారని, దీని గురించి ఇప్పుడు బాగా చర్చ జరుగుతోందని కూడా చెప్పారు. మంచి ప్రాంప్ట్స్కి 6 ముఖ్యమైన భాగాలుంటాయని వివరించారు. అవేంటో కొంచెం చెప్తారా? తప్పకుండా.
ఆ 6 బిల్డింగ్ బ్లాక్స్. 1. టాస్క్. ఏఐ ఏం చెయ్యాలో క్లియర్గా చెప్పడం. అంటే రాయి, విశ్లేషించు, వివరించు లాంటి క్రియలు వాడటం. 2. కాంటెక్స్ట్. బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. ఎంత ఎక్కువ ఇస్తే అంత మంచిది. 3. ఉదాహరణలు. రెఫరెన్స్ కోసం 1-2 ఎగ్జాంపుల్స్ ఇవ్వడం. ఇలాంటి అవుట్పుట్ కావాలని చెప్పడానికి. 4. పర్సోనా. ఏఐ ఏ పాత్ర పోషించాలో చెప్పడం. అంటే ఒక ఎక్స్పర్ట్ అనలిస్టులా మాట్లాడు లేదా ఒక టీచర్లా వివరించు అని. 5. ఫార్మాట్. అవుట్పుట్ ఎలా ఉండాలో చెప్పడం. టేబుల్ కావాలా, బుల్లెట్ పాయింట్స్ కావాలా, ఎంత పొడుగుండాలి ఇలా. 6. టోన్. ఎలా మాట్లాడాలో చెప్పడం. ఫార్మల్గానా, ఫ్రెండ్లీగానా, టెక్నికల్గానా. ఈ 6 అంశాలు కలిపి ఒక మంచి ప్రాంప్ట్ తయారు చేయొచ్చనమాట. వీడియోలో ఈ 6ంటిని ఉపయోగించి హాస్పిటల్ సెక్టర్ రిపోర్ట్ కోసం ఒక పెద్ద ప్రాంప్ట్ తయారు చేసి దానికి రెఫరెన్స్గా వేరే రిపోర్ట్ కూడా ఇచ్చి చాట్ జీపీటీని అడిగారట. ఫలితంగా ఎగ్జిక్యూటివ్ సమ్మరీ, ఇండస్ట్రీ సైజు, గ్రోత్ డ్రైవర్స్ ఇలా అన్ని వివరాలతో మంచి డీటెయిల్ రిపోర్ట్ వచ్చిందని, ఆ రంగం గురించి తెలియని వాళ్లకు ఇది మంచి స్టార్టింగ్ పాయింట్ అని చెప్పారు. అయితే ఇక్కడో చిన్న విషయం గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో ఏఐ ఇచ్చే మొదటి జవాబు ఎప్పుడూ ఫైనల్ అనుకోకూడదు. అది పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు. మనం అనుకున్నది రావాలంటే ఆ, మళ్ళీ మళ్ళీ అడగాలి. ఫాలో అప్ ప్రశ్నలు, ఇంకా వివరాలు కావాలని అడగడం. దీన్నే ఇటరేషన్ అంటాం. అంటే అదొక సంభాషణలాగా కొనసాగించాలన్నమాట. ఒక్క ప్రశ్నతో పని అయిపోదు. ఈ ఇటరేషన్ కొంచెం టైం తీసుకుంటుందేమో అనిపిస్తుంది. అవును, కొంచెం ఓపిక కావాలి. మనకు కావాల్సిన క్వాలిటీ వచ్చే వరకు ప్రయత్నించాలి. అయితే దీన్ని కొంచెం సులభం చేయడానికి ProView.ai లాంటి ప్లాట్ఫామ్స్ ట్రై చేస్తున్నాయని చెప్పారు కదా. అవునవును. ప్రోవ్యూలో ఫ్రీ ఫ్లోలో మనం మామూలుగా అడిగినా వాళ్ళ స్మార్ట్ ప్రాంప్ట్ ఫీచర్ దాన్ని ఆటోమేటిక్గా బెటర్ చేస్తుందని చెప్పారు. ఆ హాస్పిటల్ రిపోర్ట్ ప్రాంప్ట్కే గ్లోబల్ స్టాండర్డ్స్తో పోల్చు అనే పాయింట్ అదే యాడ్ చేసిందట. ఇంకా సమాధానంతో పాటు సోర్సెస్, తర్వాత ఏమడగచ్చో సజెషన్స్ కూడా ఇస్తుందట. ఇది చాలా హెల్ప్ఫుల్ గదా, ముఖ్యంగా ఏమడగాలో తోచనప్పుడు. కరెక్ట్. ఇవన్నీ ఏఐ ఎంత పవర్ఫుల్ అనేది చూపిస్తున్నాయి. కానీ నాణ్యానికి రెండో వైపు కూడా చూడాలి. అంటే దీనికున్న పరిమితులు. ఇన్వెస్టర్లు వీటి గురించి తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. అవును, ఏదైనా టెక్నాలజీ వాడే ముందు దాని లిమిటేషన్స్ తెలియాలి, ముఖ్యంగా డబ్బు విషయాల్లో. ఏంటవి? ప్రధానంగా కొన్నున్నాయి. 1. హాలుసిలేషన్. అంటే కొన్నిసార్లు ఏఐ పూర్తిగా తప్పు సమాచారం లేదంటే అసలు అర్థంపర్థం లేని విషయాలు కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది. దీన్నే హాలుసినేషన్ అంటారు. ఓ, ఇది కొంచెం డేంజరసే కదా ఇన్వెస్టింగ్లో? అవును, అందుకే క్రాస్ చెక్ చేసుకోవాలి. 2. బయాసిస్. అంటే పక్షపాతాలు. ఏఐకి ట్రైనింగ్ ఇచ్చేది మనుషులు క్రియేట్ చేసిన డేటాతోనే కదా. సో ఆ డేటాలో ఉన్న బయాసిస్, జెండర్, రేస్ లాంటివి ఏఐ కూడా నేర్చుకుని రిపీట్ చేసే అవకాశం ఉంది. 3. డేటా కట్ ఆఫ్. చాలా మోడల్స్కి ఒక పర్టిక్యులర్ డేట్ వరకే సమాచారం తెలుసు. ఆ తర్వాత జరిగిన కొత్త విషయాలు వాటికి తెలియవు. ఆ వీడియోలో జెమినీ కూడా నా నాలెడ్జ్ 2023 మొదలు వరకు అని చెప్పింది. కాబట్టి సమాచారం ఎంత లేటెస్ట్ అనేది చూసుకోవాలి. అవును, రీసెన్సీ ముఖ్యం. 4. పనితీరు సమస్యలు. కొన్నిసార్లు ప్లాట్ఫామ్ స్లో అవ్వడం, సర్వర్ బిజీ అనడం లాంటివి జరగొచ్చు. 5. విస్తృతి వర్సెస్ లోతు. కొన్ని ప్లాట్ఫామ్స్ ముఖ్యంగా పెద్ద జవాబులిచ్చేటప్పుడు చివరకు వచ్చేసరికి డీప్ ఎనాలిసిస్ తగ్గిపోయి జనరల్గా చెప్పే అవకాశం ఉంది. ఇది టోకెన్ లిమిట్స్ వల్ల కావచ్చు. డీప్ ఎనాలిసిస్ కావాలంటే జెమినాయ్ లాంటివే బెటరేమో అని వీడియోలో అన్నారు. అర్థమైంది. అంటే ఏఐ ఒక శక్తివంతమైన అసిస్టెంట్ లాంటిది, కానీ బాస్ కాదు. మనం దాన్ని గైడ్ చెయ్యాలి, అది చెప్పింది గుడ్డిగా నమ్మకూడదు, వెరిఫై చేసుకోవాలి. సరే, ఈ జాగ్రత్తలు తీసుకుంటూ పెట్టుబడుల కోసం ఏఐని ఎలా వాడొచ్చో శంకర్ నాథ్ చెప్పిన 8 మార్గాల్లోకి వెళ్దాం. మొదటిది విద్య, ఎడ్యుకేషన్. ఇది నాకు చాలా నచ్చింది. అవును, నిజమే. మనకు అర్థం కాని కాంప్లెక్స్ ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్ నేర్చుకోటానికి ఏఐని ఒక పర్సనల్ ట్యూటర్లా వాడుకోవచ్చు. ఉదాహరణకి ఫ్రీ క్యాష్ ఫ్లో అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి, ఫార్ములా, లిమిటేషన్స్ అని వివరంగా అడగొచ్చు. వీడియోలో చూపించిన ప్రాంప్ట్కి ఏఐ ఇచ్చిన జవాబులో దాన్ని వేరే మెట్రిక్స్తో పోల్చడం, నాన్ ఫైనాన్స్ వాళ్లకు టిప్స్ ఇవ్వడం, ఇలా అదనపు విలువ కూడా ఇచ్చింది. భలే,
అంతేకాదు ఫేమస్ ఇన్వెస్టర్ల స్ట్రాటజీస్ కూడా నేర్చుకోవచ్చట. ప్రోవ్యూ ఏఐలో పీటర్ లించ్ గురించి అడిగి ఆయన స్టైల్ని ఎలా వాడాలి, ఎలాంటి స్టాక్స్ వెతకాలి, ఏ మెట్రిక్స్ చూడాలి అని అడుగుతూ చివరికి దీన్ని ఒక స్క్రీనర్ క్వెరీగా మార్చగలవా, ఉదాహరణ రెవెన్యూ గ్రోత్ 20% అని కూడా అడగొచ్చట. ఇది భలే ఇంటరాక్టివ్గా ఉంది. కరెక్ట్. ఇది నేర్చుకోవడానికి ఒక కొత్త పద్ధతి. ఇక రెండోది స్క్రీనింగ్. వేల కొద్దీ స్టాక్స్ ఉంటాయి కదా మార్కెట్లో. వాటిలో మనకు కావలసిన లక్షణాలున్న కంపెనీలను ఫిల్టర్ చేయడానికి ఏఐ హెల్ప్ చేస్తుంది. మామూలు స్టాక్ స్క్రీనర్లు చేయలేనివి కూడా ఏఐ చేయగలదు. ఉదాహరణకు ఆ వీడియోలో 20% కంటే ఎక్కువ సేల్స్ గ్రోత్ ఉన్న మొనోపలీ కంపెనీల లిస్ట్ ఇవ్వు అని గ్రోక్ని అడిగితే ఐఆర్సీటీసీ, హెచ్ఐఎల్, కోల్ ఇండియా, పిడిలైట్, ఏషియన్ పెయింట్స్ లాంటి పేర్లు ఇచ్చిందని చూపించారు. అయితే మళ్ళీ ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి కదా, ఆ లిస్టుని యాజ్ ఇట్ ఈస్గా తీసుకోకూడదు. నిజంగా ఆ కంపెనీలకు మోనోపలీ ఉందా, సేల్స్ గ్రోత్ అంత ఉందా అని మనం మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఏఐ తప్పు చెప్పొచ్చు లేదా పాత డేటా ఇవ్వొచ్చు. ఖచ్చితంగా. ఏఐ ఇచ్చేది ఒక స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. మన డ్యూ డిలిజెన్స్ మనం చెయ్యాలి. మూడో ఉపయోగం మార్కెట్ న్యూస్ విశ్లేషణ. రోజూ మార్కెట్లో బోలెడు వార్తలొస్తుంటాయి. అనలిస్టులు రకరకాల అభిప్రాయాలు చెప్తుంటారు. వాటన్నిటితో అప్డేట్గా ఉండడానికి ఏఐ చాలా హెల్ప్ చేస్తుంది. అది నిజంగా టైం సేవర్లా అనిపించింది. ఈ మధ్య టీసీఎస్ గురించి ఎనలిస్టులు ఏమంటున్నారు అని అడిగితే చాలు, కోటెక్, యూబీఎస్, హెచ్ఎస్బీసీ ఇలా అందరి వ్యూజు, ఓవరాల్ సెంటిమెంట్ ఏంటి అనేది ఒకే చోట సమ్మరీలాగా ఇస్తుందని చెప్పారు. దీనికోసం మనం 10 వెబ్సైట్లు, ట్విట్టర్ ఫీడ్లు వెతకక్కర్లేదు. ప్రోవ్యూలో కూడా ఈ ఫీచర్ ఉందని అనలిస్ట్ కాల్స్ అనే కార్డ్ ద్వారా చూడొచ్చని చెప్పారు. అక్కడే సిటీ ఎందుకు టీసీఎస్ మీద సెల్ రేటింగ్ ఇచ్చింది అని అడిగితే కారణాలు కూడా వివరిస్తుందట. ఇంకా మ్యాజిక్ టూల్ అనేది తర్వాత ఏమడగాలో తోచినప్పుడు మంచి ప్రశ్నలు సజెస్ట్ చేసి మన విశ్లేషణను ముందుకు తీసుకెళ్తుందట. నాలుగవది స్టాక్ విశ్లేషణ. ఒక స్టాక్ని ఎనలైజ్ చేయడానికి 2 పద్ధతులు చూపించారు. ఒకటి ప్రోవ్యూ లాంటి ప్లాట్ఫామ్స్ వాడటం. అక్కడ లేని కంపెనీ గురించి, ఉదాహరణ ఎస్జీ ఫిన్సర్వ్, ఫ్రీ ఫ్లోలో అడిగి దీన్ని ఎలా ఎనలైజ్ చేయాలి, కంపెనీ గురించి బ్రీఫ్గా చెప్పు, గ్రోత్ ఎందుకొచ్చింది లాంటి ప్రశ్నలతో ముందుకు వెళ్ళొచ్చు. రెండో పద్ధతి ఇంకా బావుంది. నోట్బుక్ ఎల్ఎం లాంటి టూల్స్ వాడటం. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనమే సోర్సెస్ అంటే ఆ కంపెనీ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్లు, ఎర్నింగ్స్ కాల్స్, రిపోర్ట్స్, వీడియోలు అప్లోడ్ చేసి వాటి మీద ఏఐని ప్రశ్నలు అడగొచ్చు. కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, జిఎన్పిఏలు జీరోలో ఎలా మెయింటైన్ చేస్తోంది లాంటి ప్రశ్నలకు అది సమాధానాలిస్తుంది. ఇంకా ఆ సమాధానం ఏ సోర్సులో ఎక్కడ ఉందో కూడా చూపిస్తుంది. ఇది మన రీసెర్చ్కి చాలా ఉపయోగం, క్రాస్ వెరిఫికేషన్కి కూడా. ఐదోది ఫండమెంటల్ అనాలిసిస్. ఇది చాలా డీటెయిల్డ్గా అనిపించింది. సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా కోసం ఒక పెద్ద ప్రాంప్ట్ని ఎలా క్రియేట్ చేయాలో చూపించారు. అందులో ఏఐకి ఒక టాప్ ఇండియన్ ఈక్విటీ రీసెర్చ్ అనలిస్ట్ పర్సోనానిచ్చి కంపెనీని 360 డిగ్రీలో ఎనలైజ్ చేయమన్నారు. బిజినెస్ మోడల్, ఎకనామిక్ మోడ్, కాంపిటీషన్, గ్రోత్, మేనేజ్మెంట్ గైడెన్స్, రిస్క్స్, రెడ్ ఫ్లాగ్స్, ఇంకా ఫైనాన్షియల్స్ డీప్ డైవ్, వాల్యుయేషన్, అవుట్లుక్ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశారు ఆ ప్రాంప్ట్లో. అవును, అది చాలా కాంప్రహెన్సివ్ ప్రాంప్ట్. దాన్ని ఒక టెంప్లెట్లా వాడుకోవచ్చు. ఇదే ప్రాంప్ట్ని వేరే కంపెనీలకు, వేరే ఏఐ ప్లాట్ఫామ్స్లో ట్రై చేసి ఏది బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుందో చూడొచ్చు. అయితే మళ్ళీ చెప్తున్నా, ఏఐ జనరేట్ చేసిన అనాలిసిస్ని కూడా మనం ఒకసారి రివ్యూ చేసుకోవాలి, గుడ్డిగా నమ్మకూడదు. ఆరోది టెక్నికల్ అనాలిసిస్. చార్ట్స్ని అనలైజ్ చేయడానికి కూడా ఏఐ వాడచ్చా? వాడొచ్చని చూపించారు. సోలార్ ఇండస్ట్రీస్ చాట్ ఇచ్చి దానిమీద చాట్జీపీటీ చేసిన అనాలిసిస్ని చూపించారు. అయితే దానికన్నా ప్రాక్టికల్గా ఉపయోగపడేదేంటంటే 100 చాట్లు మనం చూడలేం గదా. సో కొన్ని టెక్నికల్ ఇండికేటర్స్ బేస్ చేసుకుని అలర్ట్ సెట్ చేయడానికి ఏఐని వాడొచ్చు. ఉదాహరణకు RSI 20 కన్నా తక్కువ ఉన్న మోనోపొలీ కంపెనీల లిస్ట్ ఇవ్వు అని ఏఐని అడగడం. ఇది టైం సేవ్ చేస్తుంది. అంటే ఆపర్చునిటీస్ త్వరగా గుర్తించడానికి హెల్ప్ అవుతుంది. ఏడోది వ్యూహ రూపకల్పన, స్ట్రాటజీ డెవలప్మెంట్. ఫ్యూచర్లో ఏదైనా జరిగితే మన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అని ప్లాన్ చేసుకోవడానికి ఏఐ ఎలా హెల్ప్ చేస్తుందో చెప్పారు. ఉదాహరణకి ఆయిల్ ప్రైసెస్ పెరిగితే ఏ స్టాక్స్ బాగుంటాయి, ఏవి దెబ్బతింటాయి అని ఏఐతో సినారియో అనాలిసిస్ చేయడం. అలాగే కొత్త ట్రెండ్స్ గురించి రీసెర్చ్ చేయడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. డాక్టర్ రెడ్డీస్ గురించి ప్రోవ్యూలో రీసెర్చ్ చేస్తూ GLP-1 అనే డ్రగ్ ట్రెండ్ గురించి అడిగితే
అది ఇండియాలో మార్కెట్ ఎలా ఉంది, డాక్టర్ రెడ్డీస్ ఏం చేస్తుంది, ఓరల్ సెమాగ్లుటైడ్ ట్రయల్స్ లాంటి డీప్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని చెప్పారు. జెమినైలో కూడా రీసెర్చ్ చేస్తే GLP-1 అనేది ఫార్మా కంపెనీలకు పెద్ద రెవెన్యూ సోర్స్ అవ్వొచ్చని తెలిసిందట. ఇలాంటి మనకు కొత్త ఇన్వెస్ట్మెంట్ ఐడియాలు ఇవ్వొచ్చు. ఇక ఫైనల్గా 8వది పోర్ట్ఫోలియో విశ్లేషణ, పోర్ట్ఫోలియో అనాలిసిస్. ఇది చాలామందికి ఉపయోగపడేలా ఉంది. మన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ MFలు, స్టాక్స్, PPF, EPF, గోల్డ్ వాటి వివరాలు ఒక ఎక్సెల్ షీట్లో ఉంటే దాన్ని AIకి అప్లోడ్ చేసి మాట్లాడొచ్చట. అవును. నా మొత్తం పోర్ట్ఫోలియో వాల్యూ ఎంత, ఇన్ని సంవత్సరాల్లో ఎలా పెరిగింది, ఏవి సరిగా పెర్ఫామ్ చేయలేదు, ఏవి రిస్కీగా ఉన్నాయి, ఏమైనా మార్పులు చెయ్యాలా, ఎందుకు లాంటి ప్రశ్నలు అడగొచ్చు. ఇది మన ఇన్వెస్ట్మెంట్స్ మీద ఒక ఓవర్వ్యూ ఇస్తుంది. అలాగే ఫైనాన్షియల్ ప్లానింగ్కి కూడా బేసిక్స్గా వాడొచ్చు. నా వయసు 45, 50కి రిటైర్ అవ్వాలి, నెలకి 2 లక్షలు కావాలి, ఇన్ఫ్లేషన్ 7% అనుకుంటే లాంటి వివరాలిచ్చి గోల్ రీచ్ అవ్వాలంటే ఏం చేయాలో అడగొచ్చు. దాని యాక్యురసీ ఎంతుంటుందో చూడాలి గాని మన ఫైనాన్షియల్ సిచ్యువేషను, గోల్స్ మీద ఒక ఐడియా రావడానికి, తర్వాత ఏం చేయాలో ప్లాన్ చేసుకోవడానికి ఇదొక మంచి స్టార్టింగ్ పాయింట్లా అనిపిస్తోంది. మొత్తానికి ఈ 8 పాయింట్స్ AIని ఇన్వెస్టింగ్ ప్రాసెస్లో ఎలా వాడుకోవచ్చో చాలా క్లియర్గా చెప్పాయి. నిజమే. సో ఈ చర్చ నుంచి మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే, 1 AI అనేదే చాలా పెద్ద సబ్జెక్ట్. 2 దాన్నుంచి మంచి రిజల్ట్స్ రావాలంటే ప్రాంప్టింగ్ చాలా ముఖ్యం. ఆ 6 బిల్డింగ్ బ్లాక్స్ గుర్తుంచుకోండి. 3 దాని లిమిటేషన్స్, హాలుసినేషన్, బయాస్, డేటా కట్ ఆఫ్ గురించి జాగ్రత్తగా ఉండాలి, వెరిఫై చేసుకోవాలి. 4 ఎడ్యుకేషన్, స్క్రీనింగ్, అనాలిసిస్, స్ట్రాటజీ, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. ఇలా ఇన్వెస్టింగ్ జర్నీలో చాలా చోట్ల AIని వాడుకోవచ్చు. ముఖ్యంగా ProView.ai లాంటి ప్లాట్ఫామ్స్ ఈ టెక్నాలజీని అందరికీ, అది ఫ్రీగా అందుబాటులోకి తేవడం నిజంగా మంచి విషయం. ఇది టెక్నాలజీ డెమోక్రటైజేషన్ అన్నమాట. ఖచ్చితంగా అవకాశాలు పెరుగుతాయి. సరే, ఈ లోతైన విశ్లేషణ చివరికి వస్తున్నాం. ఇన్వెస్టింగ్లో AIకి ఉన్న పొటెన్షియల్, అలాగే దాని పరిమితులు రెండూ చూశాం. ఇది చాలా ఫాస్ట్గా ఎదుగుతున్న ఫీల్డ్. మనం చూసింది బహుశా టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ ఏమో. ముగించే ముందు శ్రోతలకి ఒక చిన్న ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో వదిలేద్దాం. ఈ AI టూల్స్ మనకు బోలెడంతా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి, అనాలిసిస్ని స్పీడప్ చేస్తున్నాయి, అంతా బాగానే ఉంది. కానీ చివరికి ఇన్వెస్ట్మెంట్ డిసిజన్ తీసుకునేటప్పుడు మన సొంత జడ్జ్మెంట్, క్రిటికల్ థింకింగ్, ఎక్స్పీరియన్స్, మన రిస్క్ టాలరెన్స్ వీటన్నిటి పాత్ర ఎంత? ఈ టూల్స్ మన డిసిషన్ మేకింగ్ని నిజంగా ఇంప్రూవ్ చేస్తాయా, లేక తెలియకుండా వాటి మీద ఎక్కువ ఆధారపడిపోయి మన సొంత ఆలోచనా శక్తిని తగ్గించేస్తాయా? దీని గురించి ఆలోచించడం ముఖ్యమనిపిస్తుంది.